హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పండు మిర్చితో కర్రీ. ఇప్పుడు ఈ కాలం పండుమిర్చి దొరుకుతాయి కాబట్టి మనం పండుమిర్చితో కర్రీ తయారు చేద్దాము. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్పు నువ్వులు, పల్లీలు, ఉప్పు, కారము, చక్కెర. పండుమిర్చిని అనేది ఇట్లా మధ్యలోకి చేర్చుకొని ఇత్తులు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, నువ్వులు వేసుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి, నువ్వులు వేయించుకోవాలి, రెండు కలిపి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ కడిగేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారము, చక్కెర వేసుకోవాలి. కారం అనేది కొంచెమే వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. కొంచెము చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా విధంగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము ఒక్కొక్క మిర్చి తీసుకుంటూ దానిలోకి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చింతపండు పెట్టే సీజన్ కాబట్టి పండు మిర్చిలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా కర్రీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగానే మొత్తము మనము చీల్చుకున్న మిర్చీలు అన్నిటి వాటికి మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ని పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ ఐటమ్స్ అనేది ఎక్కువ ఏం పట్టాయి. నువ్వులు, పల్లీలు, ఆనియన్స్, ఉప్పు, కారము, కొంచెం చక్కెర. కారం అనేది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మిర్చి అనేది కారం ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకోవాలి. మనం అన్నిట్లో పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్నాక మనం అన్నీ ఒకటి మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం మనము మిక్సీ గ్రైండ్ చేస్తాం కదా, దానిలో కొంచెం పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం చిన్న గ్లాసులో సగం పోసుకోవాలి. తర్వాత చుట్టూ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. లైట్గా కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ రావడానికి మనము కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనకు ఇట్లా మంచిగా ఉడుకుతుంటుంది. ఇట్లా ఒకసారి మిర్చి మనం కలిపి చూడాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి చూస్తే మనకు మిర్చి అనేది ఇట్లా చుంచుతుంటే మనకు చుంచుతుంటే కట్ అవుతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది పెద్ద ప్రాసెస్ అన్నది ఏముండదు, చాలా ఈజీగా తయారు చేయవచ్చు. సింపుల్ రెసిపీ. ఈ విధంగా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకు మిర్చి అనేది ఇట్లా చుంచుతో కట్ అయింది కాబట్టి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా పండు మిర్చి కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.